ఇక మీదట ఈ చీరనే శాశ్వతంగా కట్టుకోవాలి. ఇదేంటక్క తెల్లచీర పార్సెల్ పంపించారు? తెల్ల చీర? ఇది ఆ ఖుషి పని అయి ఉంటుందక్క. పొద్దుటి నుంచి కనిపించట్లేదు. ఏ ఖుషి, ఖుషి ఎక్కడ చచ్చావే? ఖుషి, ఖుషి గదిలో ఏం చేస్తున్నావే? ఏమైంది అమ్మగారు? ఏమైందా? అమ్మ బొమ్మ అనకే, ముందు రా బయటికి. ఎందుకు? ఇంటికి అన్యాయం చేయాలని చూస్తావా? రా అమ్మగారు, రావే, రా. వదలండి. రావే, తీసుకెళ్తున్నారు. నిన్ను. అమ్మగారు, ఏంటి? ఎందుకు కొడుతున్నారు? ఏంటి దౌర్జన్యం? తెల్లచీర గుమ్మంలో పెట్టి ఎవరిని బెదిరిస్తున్నావే? ఎవరి కుంకుమ తుడిచేయాలని చూస్తున్నావు? ఏమంటున్నారు అమ్మగారు? చెప్పు. అమ్మగారి అలుసు చూసుకొని ఎవరిని భయపెట్టాలని చూస్తున్నావు? ఆ యముడు కూడా నా భర్తని నా నుండి దూరం చేయలేడు. ఇది అన్యాయం ఆంటీ. నేనెందుకు అలా చేస్తాను? నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు? నిజం చెప్పకపోతే నీ గొంతు నిలిమేస్తాను. చెప్పు, చెప్పు, చెప్పు. నేనేం చేయలేదు. ఆంటీ చెప్పిన పనులు చేస్తాను కానీ ఇలాంటి పని ఎందుకు చేస్తాను? అయినా ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ఎవరు పెట్టారో చూసుకొని అప్పుడు కొట్టండి. చంపుతానన్నా కూడా మీ ఇష్టమే. నువ్వు చేయకుండా ఇంకొకరితో పని చేయించావేమో. కెమెరా ఫుటేజ్ చూడు మాహి. అందులో ఖుషి కనపడితే ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచకండి. ఎస్ బ్రో. ఏమైంది చిన్నబాబు? ఆ కవర్ పెట్టిన రాక్షస్ ఎవరు? ఇదే కదా? ఏమైందిరా? ఇటివ్వు పెద్దబాబు. అక్క, ఏంటక్క ఇది? మామ్, ఏంటిది? నువ్వెలా చేసావా? మీరు ప్రశ్నించరేటి పెద్దబాబు గారు? అమ్మ ఇలా చేస్తుందనుకోను. చెయ్యదు పార్వతి. మరి ఆ ఫుటేజ్ లో ఉన్నది ఎవరు సార్? మా సార్ చెప్పరు. చెప్పడానికి నోరు రాదు. ఎప్పటికైనా నమ్మండి పెద్దబాబు గారు. చాముండేశ్వరి ఇలా చేసిందని, అమ్మ మంచిదని, అమ్మ అమ్మే అని వాదించారు కదా. నేను కట్టుకోవడానికి తెల్ల చీర కొనుకొచ్చినారంటే కన్న కొడుకు సచ్చి చచ్చి అట్ట కోరుకునే తల్లేమే. అట్లాంటిది తల్లే కాదు, ఈ మా అమ్మగారే కాదు,
అర్థం చేసుకోండి పెద్దబాబు గారు. పార్వతి తెల్ల చీర పంపించింది నీ కోసం కాదు, నా కోసం. నా భర్త ప్రాణాలు తీస్తానని పరోక్షంగా హెచ్చరించడానికి ఇలా చేసింది ఆ చాముండేశ్వరి. అది నువ్వు అపార్థం చేసుకుని ఇలా బాధపడుతున్నావు పార్వతి. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎవరు? నేను నర్సును మేడం. డాక్టర్ నళిని గారు మీకు ఫోన్ చేయమన్నారు. మీరా? చెప్పండి. నిన్ననే మీరు ఇంజెక్షన్ చేయించుకోవాల్సి ఉంది, కానీ రాలేదు. అవునండి, రాలేకపోయాను. అలా నెగ్లెక్ట్ చేయకండి. ఇంటికొచ్చి ఇంజెక్షన్ చేయమంటారా? నోను, నేనే హాస్పిటల్కి వస్తాను. ఓకే మేడం, మర్చిపోకండి. ఓకే. మహి, ప్రొలుటన్ ఇంజెక్షన్ చేయించుకోవాలని హాస్పిటల్ నుంచి కాల్ చేశారు. నిన్న నేను చెప్పాను కదా చేయించుకోమని. సరే వెళ్దాం పద. ఒక్క నిమిషం. పద. ఎక్కడికి బయలుదేరారు? ఐశ్వర్య, మేమెక్కడికి వెళ్తాం? నాకు పనుంది, నేను బయటికి వెళ్తున్నాను. ఐశ్వర్య, ఆ, మా ఆయన్ని ముందు పంపించి నువ్వు వెనకాలొస్తావా? వారేవా, దొంగ బుద్ధి, ఎదవ తెలివితేటలు నువ్వు. బంగారం ఎందుకలా అంటావు? చంద్రముఖి ఎందుకు వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో నువ్వే కనుక్కోవాలి మహి. వాట్? ఎస్, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అసలే ఎవడి గారు ఆ నీలంబరి తోబుట్టువు కదా. ఐశ్వర్య, నేను మారిపోయానని నమ్మవా? నేను నమ్మను. మహి, నువ్వు చంద్రముఖిని ఫాలో అవ్వడం కాదు, వెంట తీసుకువెళ్ళు. ఏం పనో తెలుసుకునిరా. అర్థమైందా? ఎందుకలా ఆలోచిస్తున్నావు ఐశ్వర్య? చంద్రముఖి, నువ్వు ఇంకేం మాట్లాడుకు. నేను నీ వెంట వస్తున్నాను అంతే. నువ్వు కాదన్నకు వీల్లేదు. ఓకేనా? ఓకే మహి, ఆ. ఓకే, రావచ్చు. పద, పద. రా. రే మహి, నువ్వు కన్ను కొట్టి నన్ను బోల్తా కొట్టించి హాస్పిటల్కి వెళ్ళొచ్చని చంద్రముఖికి హింటిచ్చావు. కానీ నాకు కావాల్సింది కూడా అదేనని నీకు తెలీదురా. ఎక్కడుంది ఇది? దీనికోసం ఆ మూల ఈ మూల వెతుకుతూనే ఉన్నాను. ఖుషీ, నువ్వేం చెప్తావో నాకు అనవసరం. ప్రాణాలు ఇస్తావో ప్రాణాలు తీస్తావో మనం అనుకున్నది మాత్రం జరిగిపోవాలి. అన్నిటికీ సిద్ధంగా ఉండు. సరే ఆంటీ, మీరు కూల్గా ఉండండి. నేను చేయాల్సింది చేస్తాను. ఏయ్, ఎవరువే నువ్వు? హలో, అమ్మగారు, నా మొబైల్ నాకు ఇవ్వండి. ఏయ్, నువ్వు ఎవరో ఏంటో గాని ఖుషి నిన్ను ఫాలో అవుతుంది. దీనికి బ్యాండ్ బాజా ఉంటుందని తెలుసుకో. యూస్లెస్ ఫెలో. భవానీ మొబైల్ లాగేసుకుని మాట్లాడుతోంది. చుట్టుపక్కల ఎవరున్నారో చూసుకుని కాల్ చేయొచ్చు కదా. నీలాంబరి, షిట్. నా మొబైల్ని లాక్కోవడం తప్పు కదండి. జుట్టు గొరిగించేస్తానేమనుకున్నావో? ఎవరితో మాట్లాడుతున్నావే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా రిలేటివ్స్ తో మాట్లాడినా కూడా తప్పేనా? తప్పుల మీద తప్పులు చేస్తున్న నీకు తగ్గ శిక్షలు వెయ్యాలనుకునే వచ్చానే. ఈ పేపర్లో శిక్షలు రాసున్నాయి. ఏది కావాలో సెలెక్ట్ చేసుకో. నరకంలో పెట్టే నరకయాతనలు నువ్వు బతికున్నప్పుడే చూడాలే. నన్ను టార్చర్ పెట్టాలని చూస్తే అఖిలంటేనే మిమ్మల్ని పిలిచి వార్నింగ్ ఇస్తారు. అలాగా? అయితే ఇప్పుడే తెలుసుకుందాం ఉండు. అయ్యో, అమ్మగారు ఏం చేస్తున్నారు? అయ్యో, డోర్ తీయండి, డోర్ తీయండి. ఎక్కడికెళ్తావే నువ్వు? నిన్ను ఇక్కడే తగలబెట్టాలని డిసైడ్ అయ్యొచ్చాను.
ఆంటీ ఏయ్ ఆగవే ఆంటీ ఏయ్ ఆంటీ ఏయ్ ఆగవే ఆంటీ ఓసేయ్ ఆంటీ నిన్ను ఏమైంది? ఆంటీ చూడండి చంపేస్తానే నిన్ను నన్ను చంపేయాలని ఈ రోజు చూస్తుంది నిన్ను ఎవరు కాపాడలేరు చంపేస్తా నిన్ను వదలు భవానీ ఆగు. ఏం చేస్తున్నావు? అక్క అది నీ పేరు చెప్పి నన్ను బెదిరిస్తుందక్క నిన్ను వదలక్క ఆంటీ నాకేదైనా జరిగితే ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా ఎవరిని బెదిరిస్తున్నావు? మిమ్మల్ని మీ అందరినీ బెదిరిస్తున్నాను మా అక్కనే ఎదిరించి బెదిరించి బతుకుతావే నువ్వు నీ మోహం చూపించకుండా ఈ ఇంట్లో పడి బతికే నీకు ఇంత టెక్కేంటే చిన్న కోడలా పూజనగానే నీ చెవులు రెక్కిస్తాయనుకుంటా అందరికంటే ముందే రెడీ అవుతావు ఎవరికివి నా చెల్లెలకి ఆంటీ. చెల్లెలా ఓహో పెద్ద కోడలైన పార్వతిని నువ్వు చెల్లెలంటుంటావు కదా సర్లే ఇవ్వు పార్వతికి కాదంటీ, నా చెల్లెలు చంద్రముఖికి. ఏమన్నా నీ చెల్లెలు చంద్రముఖ వామ్మో ఏమైందమ్మా ఐశ్వర్య ఇలా మాట్లాడుతున్నావేంటి అఖిలక్క పెద్దబాబు పార్వతి అందరూ రండి ఐశ్వర్యకేదో అయింది అక్క అక్క వచ్చేసారా? చెప్పిన టైంని ఫాలో అయ్యారే. గంటన్నారు, 5 నిమిషాలు ముందే వచ్చేసారు. మీరు బయటకు వెళ్ళినప్పుడు చిలక గోరింకల్లా ఉన్నారని ఫోటోలు గాని వీడియోలు గాని ఎవరూ తీయలేదు కదా. బంగారం ఆగు. నీ బంగారం పక్కనే ఉంది కదా. నన్ను అనడం మానేయచ్చు. చిరాగ్గా చూడకు చంద్రముఖి. ఇదిగో ఈ వాయినం తీసుకో. చీర, పువ్వులు, ఆకు వక్కలు, పసుపు కుంకుమ అన్నీ ఉన్నాయి. ఇవి తీసుకుని నువ్వు కట్టుకుని పెట్టుకున్నావనుకో పెళ్లి కూతురులా ఉంటావు. ఐశ్వర్య ఎందుకలా చేస్తున్నావు సహజీవనం చేయకుండా కలకాలం కలిసి జీవించండి. ఐశ్వర్య 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 కోపం ఎందుకు? జరుగుతున్నది అదే. మీరు తెలివిగా నడుచుకున్నా మీరు చేస్తున్నది సాక్ష్యాధారాలతో నిరూపించే రోజొస్తుంది. కాదనకుండా తీసుకో చంద్రముఖి. వద్దేశ్వర్య ప్లీజ్ తీసుకుంటావా లేదా? ఐశ్వర్య తీసుకో. ఐష్ నా మాట విను ప్లీజ్ ఐష్ వద్దు నాటకాలు ఆడొద్దు. తీసుకో ఐశ్వర్య తీసుకో. ఐశ్వర్య వద్దు. తీసుకో చంద్రముఖి. ఐష్ నేను చెప్పేది విను. తీసుకోమంటున్నానా? ఐశ్వర్య ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా? ఆ ప్లేట్ ఇటివ్వు ఆగండి. వీటి మీద చెయ్యేస్తే నా మీద చెయ్యి వేసినట్టే. పిచ్చి పట్టిందా నీకు? నీ కడుపున బిడ్డని మోస్తూ చంద్రముఖి చీరా గాజులు ఎందుకు ఇస్తున్నావు? రేపు నేను చనిపోతే మహిని చూసుకోవాల్సింది చంద్రముఖినే అవ్వాలంటే అందుకే ఇలా చేస్తున్నాను. నిన్నెప్పుడు కోపడలేదు ఐశ్వర్య, కానీ ఇలా చేస్తే సహించను. అఖిలక్క ఓపికని పరీక్షించద్దు ఐశ్వర్య నేనెవ్వరి మాట వినను. నార్మల్
ఐదో తనాన్ని ఇంకెవరికో కట్టబెడుతున్నావు అంటే బుద్ధి ఉందా లేదా అనిపిస్తోంది. నేను పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ఆంటీ, నాకు మతి ఉండే మాట్లాడుతున్నాను. చంద్రముఖి, నువ్వు ఇవి కట్టుకోవాలి. సాయంత్రం గౌరీ పూజలో నా మెళ్ళో తాళి తీసి నీ మెళ్ళో వెయ్యాలి. ఐశ్వర్య, 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 ఐశ్వర్య. నువ్వు గర్భవతి కాకపోయినుంటే నీ చెంప పగిలిపోయేది. నా బిడ్డ ఈ ఇంటికి వారసుడవుతాడంటీ, అందులో అనుమానమేమీ లేదు. వారసుడి గురించి పక్కన పెట్టు. నీ గురించి నీ మంచి కోరే చెప్తున్నాను. పెద్దబాబు గారు, అమ్మ అనే మమకారాన్ని మీరు పక్కన పెడితేనే ఈ సమస్యకి పరిష్కారం పొందగలం. అలాగే పార్వతి, డాడ్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అర్థమవుతుంది. రా వెళ్దాం. అమ్మా, అమ్మా, ఖుషి, ఖుషి, అమ్మా, ఎక్కడున్నావే? బయటికి రా. అమ్మా. ఏమైంది బ్రో? రావాల్సిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో చూడు మహి. ఖుషి, ఎక్కడున్నావే? బయటికి రా. అయ్యో, మళ్ళీ ఏం చేస్తుందో ఏంటో. వెళ్ళకపోతే భవానీ అంటే ఏదో రకంగా నన్ను ఇలా హింసిస్తూనే ఉంటుంది. ఏ ఖుషి, రావే. నువ్వు కేకేయాల్సిన అవసరం లేదు పార్వతి. ఈ పాటికి దానికి వణుకు మొదలై ఉంటుంది. వస్తుందాగు. పెద్దబాబు, ఎందుకు అలా ఉన్నారు? డాడ్ ఎక్కడున్నాడో కనుక్కుందామని. బావగారు పని మీద వెళ్లారు కదా పెద్దబాబు. డాడ్ బయటికి వెళ్ళారు, కానీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవాలి పిన్ని. ఇంట్లో పూజ జరగనివ్వనని శబదం చేసే వాళ్ళ పళ్ళు రాళ్ళు కొడితే సమాధానం వస్తుంది పెద్దబాబు గారు. పూజ ఎలా జరగనివ్వదు పార్వతి, దానికి మడత పడిపోద్ది. బాబాయ్ వద్దు, నాకు ఈ నరకం వద్దు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. గౌరీ పూజ జరుగుతుంది, నేను దగ్గరుండి అన్ని పనులు చేయిస్తాను. అదెట్టా జరుగుతుంది? ఇప్పుడు జరగాల్సింది అమ్మగారి మెడలో మంగళసూత్రాలు అయ్యగారొచ్చి మార్చాలా. నీకు 2 గంటలు టైం ఇస్తున్నా. అంకుల్ ఎక్కడున్నారో నాకెలా తెలుస్తుంది? మొహం పగ్గైపోతాది చెప్తున్నాను. నువ్వు నా కాళ్ళ మీద పడి క్షమించమని అడిగినంత మాత్రాన నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో నాకు బాగా తెలుసు. అలా ఎందుకు అనుకుంటావు పార్వతి? నన్ను నమ్ము, ప్రామిస్. హలో అంటే ఎక్కడున్నారంటే? ఎక్కడుండాలో అక్కడే ఉన్నాను. అయినా గుడ్ న్యూస్ చెప్పడానికి ఇంకా టైం ఎందుకు తీసుకుంటున్నా? అంటే మనం అనుకున్నట్టే జరుగుతుందంటే అఖిలాంటి పార్వతిని ఇంట్లో నుంచి పంపించడానికి ఒప్పుకుంది. వెరీ గుడ్ న్యూస్. ఒప్పుకోకపోతే అఖిలాంటి ఇబ్బంది పడుతుంది కదా. అంటే శివశంకర్ అంకుల్ మీ హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు కదా. అంతే కదా, మీ అంకుల్ని అడ్డు పెట్టుకునే ఆట ఆడుకుంటున్నాను. ఆ ఇంట్లో నుంచి పార్వతి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు నాకు వీడియో తీసి పంపించు. అఖిలాండేశ్వరి గుండె బద్దలయ్యేలా మాట్లాడాలి. ఇప్పుడు అవన్నీ ఎందుకంటే? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఏం లేదంటే ఏం లేదు. నేను వీడియో కాల్ చేస్తాను, మాట్లాడు. హలో ఆంటీ.
పార్వతి ఎక్కడ? వీడియోలో కనిపించడం లేదు. ఆంటీ ముందు నేను చెప్పేది వినండి ఆంటీ. భవానీ ఆంటీ విషపూరితమైన తేలితో కుట్టించింది. ఏంటి? అవునంటీ, నేనిప్పుడు చచ్చిపోతానేమో. నాకు చాలా నొప్పి ఎక్కువ అవుతుందంటీ. నా పరిస్థితి చాలా దారుణంగా ఉందంటీ. ప్లీజ్ ఆంటీ, మీరే ఏదో ఒకటి చేయండి ప్లీజ్. అంకుల్ని తీసుకురాకపోతే నాకిప్పుడు విరుగుడు ఇవ్వనట్టుంది. ప్లీజ్. అలాగా? అవునంటీ. మరెందుకు అబద్ధం చెప్పావు? పార్వతిని ఇంట్లో నుంచి పంపిస్తున్నానని ఎందుకు అబద్ధం ఆడావు? అంటే అంటే మీరు అంకుల్ని వదిలేస్తే నేను బతికిపోతానని. నాతోనే నాటకాలాడుతూ అబద్ధం ఆడితే నేనేం చేస్తానో తెలుసు కదా నీలంబరి. పగ కోసం తోడబుట్టిన దాని ప్రాణాలే పణంగా పెట్టావు. ఇప్పుడు నువ్వు చావు. ఎందుకు నవ్వుతున్నావు? ఏమంటోంది పాము పిల్ల నీలాంబరి? పార్వతిని అఖిల ఇంట్లోంచి పంపించేస్తోంది అనగానే నీ మొహం వెలిగిపోయింది కదూ. ఇప్పుడు అదే మొహం ముడుచుకొని నా ముందు నిల్చుంది. చాముండేశ్వరి, ఇప్పటికైనా అర్థమైందా? అఖిల దేనికి ఎవ్వరికీ భయపడదు. నువ్వు నా దగ్గర బందీగా ఉన్నావు శివశంకర్. అది నువ్వు గుర్తుపెట్టుకో. తెలుసు. 2 రోజులైంది, ఇంకా వారం రోజులైనా సరే నేనింతే ధైర్యంగా మొండిగా చిరునవ్వుతో ఉంటాను. ఎందుకంటే అఖిల నన్ను చూడ్డానికి త్వరలోనే వస్తుంది. నీ శవాన్ని చూడ్డానికి వస్తే చాముండేశ్వరి, నువ్వు నన్ను చంపలేవు. ఎందుకంటే నన్ను చంపిన తర్వాత నువ్వు అరగంట కూడా బతకలేవు. అఖిల ఆవేశానికి నువ్వు మాడి మసైపోతావు. నిజంగా నా ప్రాణం పోయే టైమే వస్తే నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, నిన్ను మట్టు పెట్టడం కోసమైనా నేను దేనికైనా రెడీ. ఈ పొగరే నాకు నచ్చింది శివశంకర్. కాబట్టే ఇప్పటి వరకు నీ పగ బతుకుంది, నువ్వు బతుకున్నావు. రాయ్ సార్, షుగర్ తక్కువేసి కాఫీ ఒకటి తీసుకురాపో. అలాగే సార్. మేడం, తీసుకురమ్మంటారా? అడిగాడు కదా, ఇవ్వండి. ఓకే మేడం. కాఫీ మాత్రమే. ఓకే మేడం. రిలాక్స్ చాముండేశ్వరి. అఖిల గురించి ఎక్కువగా ఆలోచించకు. నీ గుండెల్లో దడ పెరిగిపోతుంది. పెద్దబాబు గారు, అన్నీ రెడీ చేసుకోవాలా? పార్వతి, ఎక్కడ పెట్టాను? సీడ్ ఎక్కడ పెట్టాను? పెద్దబాబు గారు, నేను ఈ సీర కట్టుకుంటాను. మీకు పార్వతి జాగ్రత్త. మీకు తీసాను, వేరే ఏమైనా చూతారా? నీ చేత్తో ఇస్తే చాలు పార్వతి. అవి నీకు నచ్చాయంటే అందరికీ నచ్చుతాయని అర్థం. సంతోషం. కానీ ఈ కట్టు విప్పండి. దేనికి? దేనికంటారేంటి? స్నానం చేయాలి కదా,
కట్టు విప్పితే 5 నిమిషాలు స్నానం చేసి వస్తాను. స్నానానికే కదా, పద. ఆగండి స్వామి, ఏంటి కిట్టకి వస్తారా? ఈ బట్టలు విడిచి స్నానం అయ్యాక కొత్త బట్టలు వేసుకుంటాం కదా. నేనన్నది అది కాదు. మీరు ఈటని ఉండాలంటే ఈ కట్టు విప్పాలా. నేను పోయి బేగా వచ్చేస్తాను. వద్దులే పార్వతి, కట్టు విప్పకు. నువ్వు స్నానానికి వెళ్ళాక ఏదైనా జరిగితే? అంతలోనే ఏమీ జరగదు. మీరు స్నానాల గదిలోకి వస్తేనే ఏం జరుగుతుందోనని నాకు గుబులుగా ఉంది. సరే గాని ఇప్పుడు కట్లు విప్పేలా ఉంటే ఇప్పటిదాకా ఎందుకు కట్టేసుకున్నట్టు? మీకేదైనా జరిగినప్పుడు నేను కూడా మీ పక్కనే ఉంటే నాకు కూడా ఏదో ఒకటి జరుగుతుందని. పార్వతి, అవును పెద్దబాబు గారు, మిమ్మల్ని ఇప్పటిదాకా ఎందుకు కట్టేసుకున్నానో తెలుసా? మీ కష్టం నా కష్టం అవ్వాలి, మీ బాధ నా బాధ అవ్వాలి. మీకు జరిగేదేదో నాకు కూడా జరగాల. ఇద్దరి ప్రాణాలు ఒక్కటైనప్పుడు ఏ ఒక్క ప్రాణం పోతాదని నేను బాధపడ్ను. ఎందుకంటే మీ ప్రాణమే నా ప్రాణం, నేనే మీ ప్రాణం. పంతులు గారు, అమ్మా పూజకంతా సిద్ధమేనా? అక్క వచ్చేసావా? ఎందుకలా ఉన్నావక్కా? ఏం జరుగుతుందోనని కొంచెం ఆందోళనగా ఉంది భవాని. పూజ నిశ్చింతగా జరుగుతుందక్క. అవసరమైతే ఆ ఖుషి పేగు మెలేద్దాం. అమ్మా, పసుపులో కొన్ని నీళ్లు కలపండి. భవాని, ఆ పంచుడు. అలాగే అక్క. ఈ ఖుషి ఎక్కడుంది? ఖుషి, అమ్మా, మమ్మల్ని నువ్వే ఆదుకోవాలి. ఈ ఇంటి క్షేమం కోసం అఖిలాండేశ్వరిగా ఉండలేకపోతున్నాను. నా వాళ్ల ముందు దోషిగా నిలబడుతున్నాను. ఎప్పుడూ తప్పు చేయని నేను ఇలా చాముండేశ్వరిగా ఒప్పుకోవాల్సొస్తుంది. నా వాళ్ల క్షేమం కోసం తప్పదమ్మా, నన్ను క్షమించు. నా కోడళ్ల కోసం ఈ అత్త ఇంతకన్నా ఏ త్యాగం చేయగలదు? పార్వతిని ఈ ఇంటి గడప దాటనివ్వను. అవసరమైతే నేనే సుమంగళిగా వెళ్ళిపోతాను. చాముండేశ్వరినని అనుమానించి నా ప్రాణం ఇక్కడే తీసినా పర్వాలేదు అని డిసైడ్ అయిపోయాను. అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నువ్వు ఏ తప్పు చేయవు అని మీరు అనుకుంటున్నారు పెద్దబాబు గారు. కొద్దిసేపట్లో ఈడున్నది అమ్మగారు కాదు అనేది అమ్మవారి ముందే తేలిపోతాది. నిజమే పార్వతి, తేలిపోవాల్సిందే.
అమ్మా అందరూ రండి, గౌరీ పూజ మొదలు పెడదాము. పిలుచుకురమ్మంటారా మేడం? ఏయ్ నువ్వెక్కడికి వెళ్తున్నావే? నా కళ్ళ ముందే ఉండాలి. జారుకోవాలని చూస్తే ప్రాణాలు పోతాయి, జాగ్రత్త. చిన్నబాబు, ఐశ్వర్య, అందరూ రండి. చంద్రముఖి, త్వరగా రావాలి. నా బాధ నీకు ఎలా చెప్పాలి చిప్పురా ఆంటీ? నువ్వు అర్థం చేసుకోలేవు. ఈ తేలు కుట్టిన బాధకి తోడు చాముండేశ్వర ఆంటీ కూడా నీ చావు నువ్వు చావు అని చెప్పేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందరూ వచ్చినట్టే కదమ్మా? అందరూ వచ్చేసినట్టే పంతులు గారు. ముందు ఇంటి పెద్దలు పీటల మీద కూర్చోవాలి. అమ్మగారు కూర్చోండి. ఒంటరిగా కాదు, అయ్యగారు కూడా పక్కనే ఉండాలా? పార్వతి, అవును పెద్దబాబు గారు. ఎలా రాజీ పడితే రేపు మనమే నష్టపోతాం. బావగారు ఇంకా రాలేదేంటి? ఏ ఖుషి, చెప్పవే. నోరు తెరవాల్సింది నువ్వే. ఆంటీ, అంకుల్ రాకపోతే నన్నే చేయమంటారు? ఎవరిని అడిగినా నాకు సమాధానం చెప్పరు. ఎందుకంటే మీరంతా ఒక్కటే ఖుషి. ఏంటమ్మగారు మాట్లాడండి. అయ్యగారు ఈ టైంకి రావాలని చెప్పినా కూడా ఇంకా రాలేదంటే దాని అర్థం ఏంటి? చెప్పండి సమాధానం. సమాధానం కాదు పార్వతి, నీకు నిజం చెప్తాను.